వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. పునరుద్ధానము అనేది యేసు ప్రభు విషయంలో మాత్రమే జరిగింది. ఆ తదుపరి అలాగే ఆయన తర్వాత మరణం నొంది ప్రభువుని ఎరిగిన మరణం నొందిన వారికి జరుగుతుంది అని ఆయన చెప్పారు. ఈ పునరుద్ధానానికి శిష్యులు సాక్షులు. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆయన లేచాడని, ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడని దానికి సాక్షులుగా ఉన్నారు. 3:15 చదవండి అపోస్తల కార్యగ్రంథము. అది దేవుడు లేపాడు అనేదానికి శిష్యులు సాక్షులుగా ఉన్నారు. యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 25వ వచనంలో యోబు గ్రంథంలో నా విమోచకుడు సజీవుడు అన్నాడు. విమోచకుడు అంటే రక్షించువాడు అని అర్థం. ఆయన ఎవరంట? సజీవుడు. యోబు 19:25. అవును, విమోచకుడు సజీవుడు, అంతే. సజీవుడు అంటే ఆయన బతికే ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఆయన లేచి ఉన్నాడని దూత చెప్తా ఉంది. లూకాసు వార్త 24:6లో ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎవరు చెప్తుంది? అది దూత చెప్తా ఉంది. మార్క్స్ వార్త 8:31లో కూడా యేసు చెప్పారు నేను లేస్తాను అని. 8వ అధ్యాయము 31వ వచనం. అది ప్రభువారు చెప్పారు, నేను లేస్తున్నాను, పునరుద్ధానం చెందుతాను. మత్తయి సువార్త 20:19లో కూడా ఆ మాట మీకు కనపడదు. ప్రకటన గ్రంథం అంటే చివరి గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇంకో చక్కని మాట కనపడుతుంది. ఏమని కనపడుతుంది అంటే యుగ యుగములకు సజీవుడు. అమ్మా, ఆయన యుగ యుగములకు సజీవుడు. చాలు, మనకి అదంతా అవసరం లేదు మ్యాటరు. ఇప్పుడు ఇంత ఏంటంటే ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. ఆ మాట ఏమని కనపడుతుందంటే ఆయన యుగ యుగములకు సజీవుడు. కాబట్టి మనము వాక్య భాగంలో దేవుడు లేస్తానని చెప్పిన మాట అపోస్తల కార్యగ్రంథం 2:24-32లో, 3:15లో, 5:30లో, 13:30లో, వీటన్నిటిలో కూడా యేసు ప్రభువారు తిరిగి లేస్తారు అనే మాటలు మీకు కనపడతాయి. తిరిగి లేచిన తర్వాత పొందే లాభాలేంటి? ప్రభువారు తిరిగి లేచారు, మంచిదే. మరి ఎంతోమంది బైబిల్లో తిరిగి చచ్చిపోయిన వాళ్ళు లేచారు, కానీ వాళ్ళ వల్ల ఏం ఉపయోగాలు లేవు. కానీ యేసు ప్రభువారు లేచినందువల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఉన్నాయి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, రోమాపత్రిక 10:9లో రక్షణ దొరుకుతుంది అని రాసింది. ఏమొస్తుందంట? ప్రభువారు లేచినందువల్ల మనకి రక్షణ దొరుకుతుంది. చదవండి. అది నువ్వు రక్షణ పొందుదు. ప్రభువారు లేచారని నమ్మినట్లయితే రక్షణ ఉంటుంది. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాల్లో జీవముతో కూడిన రక్షణ అంటది. ఎలాంటి రక్షణ అంటే ఇది? జీవముతో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు చాలు, ఇంకెన్నటికీ కూడా వాడబారనటువంటి ఒక స్వాస్థ్యాన్ని దేవుడు పరలోకములో మన కొరకు సిద్ధపరచ వెళ్ళాడు. దేవుని యొక్క ప్రేమలు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనలను
ఆయన చనిపోయి లేవటం వల్ల మనలను కూడా జీవింప చేయాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. రెండవది కాబట్టి ఆయన మనల్ని బ్రతికించటానికే ఆయన లేచి పునరుద్ధానుడయ్యాడని మనకి అర్థమవుతా ఉంది. అలాగే 2వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. కొలస్సీలు చూడండి, కొలస్సీ 2:12 చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయనతో కూడా లేపబడతామని రాయబడింది. పదిహేనవ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయం 15వ వచనంలో అపరాధములకు క్షమాపణ. అలాగే 2:12లో ఆయనతో కూడా లేపబడతామనేది దేవుడి యొక్క వాక్యం, కొలస్సీల్లో రాసిన మాటలు. ప్రియులారా, చాలండి. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో పాపముల నుండి విడుదల చేయటానికి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేపబడినట్టుగా వాక్యం తెలియజేస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, 4వ అధ్యాయము 25వ వచనము మనం చూసినట్లయితే నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన లేపబడ్డాడు. అలాగే ఉగ్రత నుండి రక్షించటానికి మనల్ని ఆయన లేపబడ్డాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2:14లో దాస్యము నుండి విడుదల చేయటానికి కాబట్టి దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన మన కొరకు తిరిగి లేచి ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి, చాలా ఉన్నాయి లాభాలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాల్లో ఆయన మనల్ని విజయముతో లేపుతాను అని చెప్పాడు. కాబట్టి జయము అనుగ్రహించటానికి మనకి ఆయన అదృశ్య రూపుడుగా మన మధ్యన ఉండి బలమును శక్తిని ఇస్తాడు. పౌలుకి కానీ లేదా శిష్యులైనటువంటి అపోస్తలకు కానీ ఆయన అదృశ్య రూపంగానే వాళ్ళలో ఉండి వాళ్ళ చేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. తెస్సలోనికే 1 పత్రికలో 4వ అధ్యాయము 14, 15 వచనాలు కనుక ఒకసారి చూస్తే, తెస్సలోనికే 1 పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనాలు. కాబట్టి ఎవరైతే ఆయన లేచాడని నమ్ముతారో, విశ్వసిస్తారో, అలాగనే ఆయన లేచినట్టుగానే వారు కూడా లేపబడతారు. నిజంగా ఎంత ధన్యత అండి. ఒక నిరీక్షణ అనేది క్రైస్తవుడికి అవసరం. ఏ నిరీక్షణ అంటే మనము క్రీస్తుతో కూడా ఉంటాము, ఉండగలము, ఆయన యుగయుగములు పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ జీవితం తర్వాత మరొక జీవితం అనేది మనకి ప్రభువుతో కూడా ఉన్నది. అది ఎప్పుడంటే యుగయుగాలు. ఇక్కడైతే ఒక వయసు 90వ కీర్తనలో మోషే అన్నట్టుగా బలం ఉంటే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అన్నాడు. కాబట్టి ఈ రోజున మరి 70 ఏళ్ళు లోపు ఉన్నోళ్ళే ఎక్కువ మంది బాగా ముసలాళ్ళలాగా బలహీనులాగా అయిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లో మరి బలంగానే ఉన్నాడు. ఎందుకంటే మోషే అయితే 120 సంవత్సరాలు బతికాడు. మరి ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో ఏమనుంటుందంటే ఆయన కొండెక్కినట్టుగా కనపడుతుంది. ముసలాడు 120 ఏళ్ళ వయసులో కొండెక్కాడంటే ఆయన. దేవుడు చెప్పాడు, కొండెక్కి చూడు, నువ్వు కనాన్లోనికి నువ్వు వెళ్ళటానికి లేదని చెప్తే కొండెక్కాడు, పిస్కా కొండెక్కాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలరా, ఆలోచించేయండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
ఆయనతో కూడా జీవిస్తాం మనం. అంటే ఉండటానికి ఆయన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయనలో కూడా మనము జీవించేటువంటి భాగ్యాన్ని మనకి ప్రభువారు కలగజేస్తూ ఉన్నారు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో సంపూర్ణత కలగజేస్తాడు ప్రభువారు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కుడిపార్శ్వన తండ్రి దగ్గర కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తూ మనందరం రక్షించబడాలని ఆయన ఉద్దేశం. చదవండి ఆ మాట 12, 14 10వ అధ్యాయంలో. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నుంచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాపపీఠముగా చేయబడి వరకు బలిపెట్టుచు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడు ఆయన. కాబట్టి దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అలాగే మీ ఇళ్లలో రక్షణ లేని వారి కొరకు మీరు కూడా విజ్ఞాపన చేయమని చెప్తా ఉంది వాక్యం. ఆయన ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? చనిపోయిన తర్వాత ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బోధిగంతముల వరకు. అందుకని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, రక్షణ పొందాలి. అలాగే మీరు కూడా మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు రక్షణ పొందాలి. వారు లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతారు, నశించిపోతారు, అపవాది చేత పట్టబడతారని బాధ మీకు లేదా? మీరు ఒకవేళ రక్షణ పొందిన బిడ్డలు మీరు పరలోకంలోనికి వెళితే మీ పిల్లలు, మీ భర్తలు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నప్పుడు బాధగల అప్పుడు ఏడిస్తే ఏమన్నా ప్రయోజనమా? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం ప్రకారంగా ఏశావు ఏడ్చినట్టు ఏడిస్తే ఏమన్నా ఉపయోగమా? కాబట్టి మీరు బతికున్న రోజుల్లోనే వాళ్ళందరూ సన్నిధిలో కనపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అది పరలోకం మన మధ్యనే ఉంటుంది కదా. ఆ ఆనందం మీకు వద్దా? మీ మటుకు మీరు వెళితే సరిపోద్దా ప్రభు సన్నిధికి? వాళ్ళు రావద్దా? వాళ్ళు ఎరగాలనేటువంటి ప్రార్థన మీకు ఉందా? ఏం చేస్తున్నాడంటే ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయుచుండెను. మరి నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైందో? మరి ఈ పునరుద్ధాన దినంలో కూడా నీ వాళ్ళు దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు, సమయానికి రాలేకపోతున్నారు. మరి ఒక అతనైతే ఇంకా కాసేపట్లో మూస్తున్నాం అనగా 12 గంటలప్పుడు వచ్చాడు. మరి రక్షణ ఏది? దేనికోసం మనం ప్రభు సన్నిధికి వస్తుంది? ఆయనతో కూడా జీవించాలనేటువంటి ఒక ఆశ. లేదండి ఏదో కాసేపు చర్చికి వస్తే మనశ్శాంతిగా ఉంటుందని అనుకుంటే దేవుని యొక్క ప్రేమలో అది రక్షణ కాదు. అది రక్షణ కాదు. ఏదో ఒక పిల్లోళ్ళే పుట్టని అని అనుకుంటావా నువ్వు? కాళ్ళు చేతులు లేకుండా గుడ్డోడుగానో చెవిటోడుగానో మోగోడుగానో పుడితే సంతోషమా? ఈరోజు సంఘాలు అలా ఉన్నాయి. గుడ్డోళ్ళలాగా, కుంటోళ్ళలాగా, మోగోళ్ళలాగా, చెవిటోళ్ళలాగా ఉన్న సంఘాలుగా ఈరోజు విశ్వాసులు ఉన్నారు. అలా పుడితే ఆ తండ్రికి లేదా తల్లికి ఎంత బాధండి, ఆ పిల్లలు సరిగా లేరని ఎంత ఏడుస్తుంటాడు. పెళ్ళిళ్ళు కావని, లేకపోతే చదువు రాదని, లేదా అందరూ పేరు పెట్టి కాకుండా అరే మోగోడా, అరే కుంటోడా, అరే గుడ్డోడా అని పిలుస్తున్నారు అని అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఏడుపండి. అలాగే సేవకుడికి కూడా, అలాగే ప్రభువారికి కూడా సరైన విశ్వాసం లేని వాడని చూస్తే ఆయన కూడా బాధపడతాడు, ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి మన పాపములను బట్టి ఆయన మనకి శిక్ష వెయ్యలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం, పాప మరణము నుండి విడుదల చేయాలని. 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం దాకా రోమాపత్రిక. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మీయ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణపు నియమం ఉంది ఒకటి. భూమి మీద పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. అయితే పాప నియమం ఏంటంటే రోమాపత్రికలోనే ఏమని చెబుతాడంటే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అంటే పాపానికి ఏముందండి? మరణం చెందేటువంటి స్థితిని కలగజేస్తుంది. కానీ క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళకి ఏం కలుగుతుంది? చనిపోతారు కానీ అందరూ, కానీ వాళ్ళు ఎక్కడుంటారు? ప్రభువులో ఉంటారు. వీళ్ళకి లేని నిరీక్షణ వాళ్ళకు ఉంది దేవుని యొక్క ప్రేమలో. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో జీవముతో కూడిన నిరీక్షణ అని చదువుకున్నాం. అలాగే తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో 16వ వచనం దాకా తిరిగి వస్తాడని నిరీక్షణ. ఎలాగంటే దేవుడు మళ్ళా వస్తాడు. చదవడం మాట 1 తెస్సలోనికే 4వ అధ్యాయము 14వ వచనం నుండి
15 వచనాలు చదవండి. 2 మాటలు ఇందాక చదివాము మనం, ఒకసారి మళ్ళీ చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి మనం నమ్మాలి, ప్రభువారు లేచారు, తిరిగి లేచారు. ప్రభువారు మరణం నుండి మరలా మనల్ని తీసుకుపోవడానికి రాబోతున్నాడు అని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది. 1-2 వచనాల్లో నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచబెడుతున్నానని చెప్పారు. ప్రభువారు తిరిగి రాబోతా ఉన్నారు. అయితే అక్కడ కింద భాగంలో ఏమనుంటుందంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు. కాబట్టి త్రూ అంటే మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం మధ్యవర్తి ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అదేంటంటే పరలోకం, పరిశుద్ధమైన స్థలం. దేవుడిని నిజంగా నమ్మి పాపము చేయకుండా అక్రమంగా నడవకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారంటే అక్కడ ఉంటారు. ఒక నీతి రాజ్యం, అది నీతిమంతుల రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, అపవిత్రత లేని వారి రాజ్యం. భూమి మీద ఉన్నప్పుడు పాపములను యేసుక్రీస్తు రక్తములో కడుగుకొని పరలోకానికి తెల్లని వస్త్రాలు ధరించుకొని వెళ్ళినటువంటి వారి రాజ్యం. అక్కడ సూర్యచంద్రాదులు అవసరం లేదు. ఎప్పుడూ వెలుగుచుంటూ క్రీస్తే మనకి ధవళ సింహాసనం మీద కూర్చొని ఉంటాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా నేను చూడాలి అని నీ కనుక నమ్మకం ఉంటే, నేను కూడా అక్కడ ఉంటాను అని నమ్మకం ఉంటే, నువ్వు ఇక్కడ భూమి మీద బతికేటప్పుడు మరి నీలో ఉన్నటువంటి లేదా మీలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా కడుక్కోవడానికి ఉపవాస ప్రార్థనలు ఇస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, మీటింగులు పెడుతున్నారు, చాలా చేస్తూ ఉన్నారు. ఏంటి, ఏం కడుక్కోవడానికి? ఆ యొక్క దోషమును సరిచేసుకోవడానికి. ఎవరైతే దోషం సరి చేసుకుంటారో వాళ్ళందరూ ఎక్కడుంటారు? ప్రభు సన్నిధిలో ఉంటారు. ఆయన ప్రేమాస్వరూపి, అందరినీ చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని ఎరక్కపోయినా ఆయన మనలను ఎరిగి ఉన్నాడు అని రాసింది బైబిల్లో. కాబట్టి గమనించండి, మనము ఆయన సన్నిధిలోనికి అంటే ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఆయన ఒక మాట చెప్పాడు 2 కొరింథీ పత్రిక 5:17, పాతవి గతించాలి, సమస్తము నూతనమవ్వాలి. సమస్తం అంటే బాల్యంలో చేసిన పాపములు, తెలియక చేసిన పాపములన్నింటినీ కూడా ప్రభువారు క్షమించేస్తారు. అయితే యేసు ప్రభు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత కనుక నువ్వు చేసి ఉంటే పిల్లరా, ఆ పాపములన్నీ కూడా మేము బలారాధన వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలప్పుడు కడుక్కోవాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివారికి మేలు జరుగుతుంది. అలాగే ఒకళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం జరగబోతుందో చెప్తాడు. ప్రవచనం ఇస్తాడు, కృపావరం ఇస్తాడు, పరిశుద్ధాత్మ వరం ఇస్తాడు, ఏమండి, అలాగే హీలింగ్ వరం ఇస్తాడు. ఇలాంటి వరాలన్నీ కూడా కృపావరాలు నువ్వు సంపాదించుకోవాలనే కనుక ఆశ ఉంటే, అంటే ఈ భూమి మీద నగలో నాణ్యాలు కాదు, కానీ మరి నాకు ఒక కృపావరం కావాలి. 9 కృపావరాలు చెప్పారు కొరింథీ పత్రికలో. ఈ ఒక్క కృపావరం అనే నాకు కావాలి అని నమ్మితే నీకు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆలోచించేయండి. రకరకాలుగా చదువుకుంటారు పిల్లలు. ఆ చదువుల్లో ఒకడికి హిస్టరీ అంటే ఇష్టం, ఒకడికి పాలిటిక్స్ అంటే ఇష్టం, ఒకడికి మ్యాథ్స్ అంటే, ఒకడికి ఇంగ్లీష్ అంటే, ఒకడికి తెలుగు అంటే, ఒకడికి సైన్స్ అంటే ఇష్టం. అందుకనే వాళ్ళు పెరిగే కొంది ఏమవుతుందంటే 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం కోర్స్ తీసుకోవాలో తెలుసుకుంటారు. అంటే సైన్సా, లేకపోతే మ్యాథ్స్కి సంబంధించా, లేకపోతే తెలుగు సంబంధించా, లేకపోతే ఇంగ్లీష్ సంబంధించా. కాబట్టి దాన్ని లిటరేచర్స్ అంటారు. ఆ లిటరేచర్ చదివినప్పుడు వాడు తెలుగు లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచరు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అవుతారు. కాబట్టి గమనించాలి, దేవుడు వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి, నాకు కూడా కృపావరం తెచ్చి, నాలో ఏ లోపం ఉండదు. దావీదు నేను పాపి నేను ఒప్పుకున్నాడు, యోబు తను కూడా ఒప్పుకున్నాడు. అలాగే పేతురు నేను పాపిని ప్రభువా నన్ను వదిలేసి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి బైబిల్లో చాలామంది పాపమని ఒప్పుకున్నారు. అందుకనే వాళ్ళ పేర్లు ఘనంగా బైబిల్లో రాయబడ్డాయి. అలాంటి పేర్లు రాయబడాలనే ఆశ నీకు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాలన్నీ కూడా
ఆయన తిరిగి లేస్తాడు. లేస్తే ఏం జరుగుతుంది? ఉపయోగాలు ఉన్నాయా? ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు బతికున్నప్పుడు, ఏమని? 2-3 కలిసి ఎవరైతే ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి ఇక్కడ మనం 2-3 కన్నా ఎక్కువే ఉన్నాం కాబట్టి మరి దేవుడు మన మధ్య ఉన్నాడని నీకు నమ్మకం ఏమైనా కలుగుతుందా? భయం ఏమైనా కలుగుతుందా? మాట్లాడతాడని నమ్మకం ఉందా నీకు? ఇప్పుడు మీరందరూ అక్కడ పక్కపక్కన కూర్చున్నారు. ఆ వైపు తిరిగి నువ్వు మాట్లాడచ్చు, ఈ వైపు తిరిగి నువ్వు మాట్లాడచ్చు. ఎందుకంటే నువ్వు ఉన్నావు అక్కడ. అలాంటి భావన నీకుందా? మందిరంలో ప్రభువు నా ముందున్నాడు. నీ చేతిలో ఏముంది? బైబిల్. యోహాను రాసిన సువార్త ఏం చెప్తుంది? 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి? వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ ముందు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. నమ్మకం ఉందా మాట? అంటే ఒక మనిషిలాగా కనబడితేనే నమ్ముతావా? తోమాలాగా. తోమా ఏమన్నాడు? నువ్వు చూసింది నాకు నమ్మకం లేదు, 10 మందిని అంటున్నాడు. మీరు చూసింది తప్పులే, నేను చూడాల్సిందేను అన్నాడు. వాడు చెప్పినా నమ్మట్లేదు అతను. ఏమన్నాడు? రెండోది కూడా, మరి ఆయన గాయాలు పొందాడు కదా, చనిపోయేటప్పుడు మేకులు కొట్టారు కదా కాళ్ళకి చేతులకి, ఆ మేకులు గాయాలు కూడా చూడాలి నేను అని అన్నాడు. సరే ప్రభువారు మరి మొదట వచ్చినప్పుడు 10 మంది ఉన్నారు. ఇప్పుడు రెండోసారి తోమా ఉన్నాడు. ఆ తోమా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా అన్నారన్నమాట ప్రభువారు, చూడు నాయనా, నువ్వు నమ్మక తప్పిపోకుండా ఉన్నట్లుగా నీ వేలు ఈ యొక్క గాయపడిన హస్తంలో పెట్టి చూడు అని చెప్పాడు. మొదటోళ్ళు కూడా భయపడ్డారు, భూతం అనుకున్నారు ఆయన చూసి. మొదటోళ్ళు కూడా ఆయన ఏం నమ్మలేదు. అంటే ఈ శిష్యులు ఎవరు కూడా నమ్మలేదు మొదట్లో. చనిపోయి తిరిగి లేచాడంటే కూడా వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. ఎన్నోసార్లు చెప్పిన ఆయన నమ్మలేదు. కాబట్టి మనం కూడా గమనించండి, మన చేతిలో బైబిల్ ఉంది, వాక్యం దేవుడు. కాబట్టి అదృశ్య రూపకంగా మన మధ్యన ఆయన ఉన్నాడు. 2-3 ప్రార్థన చేస్తున్న ప్రతి చోట కూడా ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభువారు ఉన్నారని నమ్మకంతో మనము ప్రవర్తించాలి. అంతేగాని తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, అక్రమపు మాటలు మాట్లాడకూడదు. అది ఆయన వింటూ ఉంటాడంట. ఎలా వింటాడంట? సైలెంట్గా ఆయన మన మధ్యన ఉంటాడు, అన్నీ వింటూ ఉంటాడు. కాబట్టి గమనించండి, ఏది మాట్లాడుతున్నా దేవుడు వింటాడు. అది నిజంగా రైట్ అనుకోండి, దేవుడు సంతోషపడతాడు. రైట్ కాదనుకోండి, ఆయన ముందుగా ఏడుస్తాడు. ఆ తర్వాత మనకి బుద్ధి ఇచ్చేటట్టుగా మరలా ఎప్పుడో జ్ఞానోదయం కలగజేస్తాడు. ఎవరో సేవకుడు వచ్చి వాక్యం చెబుతాడు, అప్పుడు నిజంగా ఆ వాక్యం పట్టుకుంటుంది ఒక్కోసారి. అందుకని సేవకులను ఎందుకంటే మారుస్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తిలో నుంచి ఎలాంటి వాక్యాన్ని దేవుడు ప్రకటన చేస్తాడో, ఎవరికి ఎలాంటి మారు మనసు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ వాక్యం ద్వారా మారు మనసు రావాలని కోరుకుంటాడు. అలాంటి మారు మనసు మీకు కూడా కలిగి ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మీకు, మీ పిల్లల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు మీరు కూడా విజ్ఞాపన చేస్తూ బలపరచబడటకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. అలాంటి ఆత్మ మీకు దేవుడు దయచేసి నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తుంది.